ఓఎంసీకి సంబంధించి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ అనంతపురం జిల్లాలో ఏవైతే ఇనుముకు సంబంధించినటువంటి ఏదైతే గనులను తవ్వకాలు చేపట్టి అక్రమంగా చేపట్టి వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి పని నిన్న అయింది. మొత్తం మీద 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటకకు చెందినటువంటి గాలి జనార్దన్ రెడ్డి పని ఖతమైపోయింది. ఇక జైల్లో 7 సంవత్సరాలు లూచలు లెక్క పెట్టాలి, తర్వాత జరిమానా కూడా విధించింది కోర్టు. అయితే అక్కడ ఆ కేసులో ఇంకా మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉండే. అయితే సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. అంటే ఆమెకు సంబంధం లేదు ఈ కేసుతో అని చెప్పేసి కోర్టు చెప్పడంతో సబితా ఇంద్రారెడ్డి నిన్న కృతజ్ఞతలు చెప్పింది. న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది, ఇప్పుడు మరింత బలపడింది. ఎందుకంటే ఎవరు తప్పు చేసినరో వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చేసినాయి, కాబట్టి నా పేరు రాలేదు, ఎందుకంటే నేను అందులో లేను అనేటువంటి మాటను ఆమె చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించి ఈ అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించినటువంటి కేసులో నిన్న అంటే సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. దీంతో అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కానీ ఆయనతో పాటు కొంతమంది మంచిగా జైలుకు పోయేటువంటి కార్యక్రమం అట్లా జరుగుతూ ఉంది. ఎందుకంటే మైనింగ్లో ఎక్కువ శాతం ఇక్కడ ఈ గనుల శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఈ గనులలో ఇష్టం వచ్చినట్టుగా తవ్వకాలు చేపట్టడం, అక్రమంగా తవ్వకాలు చేపట్టడం, తర్వాత ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో మొత్తం కూడా అంటే అనుమతులు లేకుండా, అంటే వాడు అనుమతి తీసుకునేదేమో 2 ఎకరాలకు తీసుకుంటాడు, చుట్టుపక్కల 20 ఎకరాలు ఖతం చేస్తాడు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే వారికి ఒక మంచి హెచ్చరిక నిన్న వెళ్ళిపోయింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.